టు మై ఛానల్. ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి మేము పార్టీకి వెళ్తున్నాం. బట్టలు కూడా ప్యాక్ చేసుకుంటున్నాం. చూడండి, మా డాడీ ఇప్పుడే ఆఫీస్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇలా చూసేస్తే మేము ఎలా చేస్తామో ఎలా ఎంజాయ్ చేస్తామో తెలుస్తుంది. ఓకే, చూడండి. డాడీ వస్తున్నారు. जय श्री राम. अरे ये क्या है, अकेले खाओगे? उधर खाना खा के फास्ट खाना खा के खाना खा के फास्ट खाना खा ఫైనలీ మనం ఊర్చా అయితే వచ్చాం. అసలు ఊర్చాకి స్టోరీ ఏంటో అమ్మ చెప్తుంది, వినండి. అవును, జత్విక్ చెప్పింది నిజమే. మనమైతే ఫైనల్లీ ఊర్చా రీచ్ అయిపోయాము. ఊర్చాలో మనం వెళ్తున్న రిసార్ట్ అయితే బుందేల్ ఖండ్ రివర్ సైడ్ రిసార్ట్ అనమాట. రిసార్ట్ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ న్యూ ఇయర్ కాబట్టి 31st నైట్న అక్కడ ఎవ్రీ ఇయర్ ఈవెంట్ అయితే జరుగుతుంది అనమాట. సో అందుకని మనం వెళ్తున్నాము. మొత్తం ఆఫీస్లో ఉన్న ఇంజనీరింగ్ టీమ్ ఇంకా ప్రాజెక్ట్ హెడ్ కూడా వచ్చారనమాట. అందరూ ఫ్యామిలీస్తో వచ్చాము. సో ఊర్చాకి స్టోరీ చెప్పే ముందు మనం ఎలా చెక్ ఇన్ అయ్యాము అవన్నీ చూసేయండి ఒకసారి, పిల్లల అల్లరి కూడా. सिर्फ लगेज रख के సో మేమైతే చెక్ ఇన్ అయిపోయి లగేజ్ రూమ్లో పెట్టేసి వెళ్దాము టెంపుల్కి అనుకున్నాము. బట్ టెంపుల్ అనేది 7కి ఓపెన్ చేసి 10 వరకు ఉంచుతారు అని చెప్పారనమాట. సో అందుకనే మేము కొంచెం మిగిలిన రిసార్ట్ అంతా కూడా చూద్దామని చెప్పి వచ్చాము. ఇక్కడ ఇది వచ్చేసి కాటేజెస్ అనమాట. మనం ఇందాక వెళ్ళినవి మేము తీసుకున్నవి రూమ్స్, కానీ కాటేజెస్ బాగుంటాయి. కానీ ఈవెంట్ జరిగే ప్లేస్కి కొంచెం దూరము. అంత నైట్ టైం పిల్లలతో కొంచెం చలికి ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి మేమైతే రూమ్స్ ప్రిఫర్ చేసామన్నమాట. సో ఎవరైనా వెళ్తాము అనుకుంటే మాత్రం కాటేజెస్కి వెళ్ళండి, చాలా బాగుంటుంది. అండ్ దీని బ్యాక్ సైడే రివర్ బెతువా అనమాట. బెతువా రివర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అవి కూడా చిన్న చిన్న క్లిప్స్ అయితే నేనైతే తీసి పెడతాను, చూడండి. ఇప్పుడైతే ఊర్చా స్టోరీకి అయితే వచ్చేద్దాం అనమాట. సో ఊర్చా స్టోరీ అయితే ఊర్చాలో రాముడు ఒక్కడే రాజు అనమాట. ఇక్కడ రాజా రామ్ రాజా ఏదైనా అంటే వాళ్ళు అలానే పిలుస్తారు. సో ఏంటి దీనికి స్టోరీ ఉంది ఏంటంటే 16th సెంచురీలో ఒక రాజు రాణి ఉండేవారు అనమాట. రాజు మధుకర్ షాకి అని ఉండేవారు, రాణి కున్వర్ గణేష్ అని రాణి అనమాట. సో రాజు వచ్చేసి కృష్ణ భక్తుడు, రాణి వచ్చేసి రామ భక్తురాలు అనమాట. సో వీళ్ళిద్దరి మధ్యన చిన్న ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు రాజు రాణితో అన్నాడు, నువ్వు నిజంగా రాముడు ఉంటే రాముడిని తీసుకొచ్చి ఊర్చలో కూర్చోపెట్టి అని చెప్పేసి అడుగుతాడనమాట. సో రాణి వెంటనే అయోధ్య బయలుదేరి వెళ్తుంది. అయోధ్యలో 21 days ఘోర తపస్సు చేస్తే అప్పుడు రాముడు ఆమె పిల్లల్లాగా తన ముందు ప్రత్యక్షమయ్యి నీకేం కావాలని అడుగుతాడనమాట. సో అప్పుడు ఈవిడ నాతో పాటు వచ్చారండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పేసి అడితే అప్పుడు రాజు నేను వస్తాను బట్ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయని చెప్పేసి అంటాడనమాట. సో ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఓర్చాకి నేను ఒక్కడనే రాజు ఉండాలి, ఇంకెవ్వరూ రాజు కాకూడదు అని చెప్పేసి అంటాడు. సెకండ్ది వచ్చేసి మీరు నన్ను ఎక్కడైతే కూర్చోబెడతారో నేను అక్కడే ఉంటా, అక్కడి నుంచి వేరే దగ్గరికి కదలను అని చెప్పేసి చెప్తారనమాట. థర్డ్ది వచ్చేసి నేను ఒకనొక టైంలో నేను సన్యాసులతో వెళ్తూ ఉంటాను అని చెప్పేసి 3 కండిషన్స్ పెడితే ఆ 3 కండిషన్స్ని రాణి యాక్సెప్ట్ చేసి రాజుని అంటే మన రాజారాంని తీసుకొచ్చి ఊర్చాలో అంటే రాముడిని అంటే రాముడు విగ్రహం ఆ విగ్రహంని తీసుకొచ్చి ఊర్చాలో కూర్చోబెడుతుంది అనమాట. అంటే ఊర్చాలో గుడి కట్టిస్తుంది అనమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఊర్చాకి
ఒక్కలే రాజు, అది కూడా మన శ్రీరాముడు అనమాట. సో స్టోరీ అయితే చాలా బాగుంది కదా. సో టెంపుల్కి కూడా మేము వెళ్ళాము, కానీ రాముడిని అయితే నేను షూట్ చేయలేకపోయాను. ఆయనకి ఎప్పుడు కూడా పోలీసులు అలానే ఉంటారనమాట, ఆయన దగ్గరే ఉంటారు. సో మేమైతే బెతువా రివర్లో ప్రస్తుతం అయితే ఎంజాయ్ చేస్తున్నాము. మా విక్కు అయితే చాలా ఇష్టం అనమాట వాటర్. ఏం చేస్తున్నావు చెప్పు. మేము రిసార్ట్కి వచ్చాము. ఎన్ని చేస్తున్నాము చూడండి, ఇక్కడ చూడండి, నది నది నది. అండ్ అలాగే ఊర్చకి రాముడు ఒక్కడే రాజు కాబట్టి ఎవరైనా మన పొలిటీషియన్స్ వచ్చినా, ఏ విఐపి వచ్చినా కూడా సామాన్య వ్యక్తిలానే ఆయన దర్శనానికి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది పాత టెంపుల్. వేరే టెంపుల్ కొత్తది ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ అక్కడ కూర్చోపెట్టారనమాట. సో అది కూడా నేను మీకు చూపిస్తాను, అన్నీ చూడండి, ఏది మిస్ అవ్వద్దు. ఎందుకంటే నేను రాముడిని క్యాప్చర్ చేయలేకపోయాను, కానీ నేను సీతాదేవిని అయితే క్యాప్చర్ చేయగలిగాను. ఎందుకంటే మేము ఆరతి టైంకి వెళ్ళామన్నమాట. 6:45 to 7 మధ్యలో స్టార్ట్ చేస్తారు ఆరతి అనేది. ఆరతి స్టార్ట్ చేసిన తర్వాతే రాముడు టెంపుల్ అనేది ఓపెన్ చేస్తారనమాట. సో మేము ఆరతి టైంకి వెళ్ళాము, అందుకనే కొంచెం చాలా రష్ ఉందన్నమాట, చాలా జనాలు. అండ్ అలాగే న్యూ ఇయర్కి అయితే అసలు ఖాళీ ఉండదు, రోడ్స్ అన్ని బ్లాక్ చేసేస్తారు. వేరే వేరే ఊరుల్లోంచి వెళ్ళాలన్నమాట ఒకవేళ మనం ఇంటికి వెళ్ళాలన్నా కూడా. సో అందుకని మాకు ఫస్ట్ అవ్వదు, Jan 1 పిల్లలతో కుదరదు అని చెప్పి మేమైతే ముందు రోజు 31st నైటే వెళ్ళొచ్చామన్నమాట టెంపుల్కి. సో ఎక్కువ ఫారినర్స్ అయితే మీకు ఎక్కువ కనిపిస్తారు ఇక్కడ. సో నేను రాముడిని అయితే క్యాప్చర్ చేయలేకపోయాను, బట్ ఆ సీతాదేవి అయితే మీకు కనిపిస్తుంది, ఒకసారి చూడండి. బాగుంది, చాలా బాగుంది టెంపుల్ అయితే. రాముడిని అయితే మేము చూస్తూ ఉండిపోయాం. నేనైతే ఫోన్ కూడా తీయలేదన్నమాట వీడియో షూట్ చేయడానికి, అలా చూస్తూ ఉండిపోయాం మేమైతే. దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి మళ్ళీ ఈవెంట్కి అయితే వచ్చేసాము. ఈవెంట్లో ఫస్ట్ అయితే ఇలా మనకి చిన్న ఫుడ్ ఐటమ్స్ అనేవి ఉంటుంది, తర్వాత స్టార్టర్స్ ఉంటుంది. మెయిన్ కోర్స్ అప్పుడే స్టార్ట్ చేయరు, 10కి అలా స్టార్ట్ చేస్తారు. సో ఈవెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది. మేము ఎలా ఎంజాయ్ చేసాము, మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారో మీరైతే చూసేయండి. right, everyone. This is the moment we've been waiting for all night. Take a deep breath. Hold your drink. I want the whole place shouting with me. Here we go. Get ready. Let's go! 10.
اخي تفوز تفوز والله خوش رقصه يا اخي دوس دوس عندي خوش فصله يا اخي تفوز تفوز والله خوش رقصه يا اخي دوس دوس عندي خوش فصله يا اخي تفوز تفوز والله خوش رقصه يا اخي دوس دوس عندي خوش فصله يا اخي تفوز تفوز والله خوش رقصه. హ్యాపీ న్యూ ఇయర్. ఇక్కడ గ్వాలియర్లో చాలా చలి ఉందన్నమాట. సో అక్కడ కూడా చలి ఎక్కువ ఉంటుందేమో అని చెప్పి మేము మొత్తం అన్నీ ప్యాక్ చేసుకుని అయితే వెళ్ళాము. కానీ అసలు చలే లేదు, అంటే ఉంది బట్ గ్వాలియర్లో ఉన్నంత లేదనమాట, కొంచెం వేడిగా అనిపించింది. తర్వాత మేము మెయిన్ కోర్స్కి అయితే వచ్చేసాము. మేము డిన్నర్ చేసేసరికి ఆల్మోస్ట్ 1 అయిందనమాట. సో అలా డిన్నర్ చేసిన తర్వాత కాసేపు అన్ని ఫ్యామిలీస్ కూర్చుని కాసేపు అలా చిన్న మీటింగ్ అయితే పెట్టుకున్నారు. బాగుంది. నేనైతే మధ్యలో వెళ్ళిపోయాను, నేను ఎక్కువసేపు ఉండలేదన్నమాట, ఎందుకంటే అంశు అప్పటికే పడుకుని పోయాడు. సో అంశు మళ్ళీ లేచాడు, మళ్ళీ పడుకోపెడదామని చెప్పి నేనైతే వెళ్ళిపోయాను. సో నేను వెళ్ళిన తర్వాత అందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారు. నేను రూమ్ అయితే చూపించలేదు కదా, కాటేజెస్ చూపించాను కానీ రూమ్స్ ఎలా ఉంటాయో చూపించలేదు. కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ చేసి నేను మీకైతే చూపిస్తున్నా, చూడండి ఎలా ఉంటుందో. ఓకేనా? విక్కు అంశు మేము మార్నింగ్ లేచేసరికి ఫ్రెష్ అప్ అయ్యేసరికి ఇలా ఉందన్నమాట. మొత్తం ఫుల్ ఫాగ్ పట్టేసి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి వద్దాము అని చెప్పి వెళ్ళాము. అప్పటికి 10:15 అయింది. 10:15కి చూసారా ఎలా ఉందో. సో మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్ళాము. సో అందరూ ఒకటే అన్నారు, మీరు అప్పుడే స్నానం చేసుకుని వచ్చేసారా, ఫ్రెష్ అప్ అయిపోయారా అని చెప్పి. ఎందుకంటే మేము న్యూ ఇయర్ కదా, సో అందుకనే ఫస్ట్ స్నానం చేసిన తర్వాత మేము దేవుడి ఫోటోకి దండం పెట్టుకుని మేము టిఫిన్ చేస్తాము అని చెప్పాను అనమాట. సో వాళ్ళైతే తినేసాక వాళ్ళు చేశారనమాట. కొంతమంది చేశారు, కొంతమంది చేయలేదు. తర్వాత చెక్అవుట్ చేసేసి మనం కాటేజెస్లోకి వెళ్ళాం కదా, అట్లా బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ కిందనే రివర్లోకి అయితే వెళ్ళొచ్చు. సో అలాగా చెక్అవుట్ చేసిన తర్వాత కిందన అక్కడ రివర్లోకి వెళ్ళి కొంచెం సేపు ఫోటోషూట్ చేసుకున్నాము, కొంచెం ఆడుకున్నారు పిల్లలు. అంతా అయిపోయిన తర్వాత మేము త్వరగా స్టార్ట్ అయిపోయామన్నమాట. మా 2 ఫ్యామిలీస్ మీరు చూసారు కదా, కార్లో వచ్చిన మా ఫ్యామిలీ అయితే మేము స్టార్ట్ అయ్యి మేము జురాసీ మధ్యలో చాలా టెంపుల్స్ ఉన్నాయి, ఫేమస్ టెంపుల్స్, కానీ అట్లకి వెళ్ళడానికి చాలా రష్ ఉంటుందని చెప్పి మాకు దగ్గరలో గ్వాలియర్ దగ్గరలో జురాసీ హనుమాన్ టెంపుల్ అని చాలా ఫేమస్ అనమాట. సో అక్కడికైతే మేము వెళ్ళి దర్శనం చేసుకుని ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే ఆల్మోస్ట్ ఒక 5 అయితే వెళ్ళిందనమాట. సో ఇది మేము చేసిన వ్లాగ్. యాక్చువల్లీ వీకు నేను అనుకోకుండా చేసిన వ్లాగ్ అనమాట. సో మీకు కనుక నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.